హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఏంటి కోస్తున్నారనుకుంటున్నారు గదా! మొన్న పనసకాయ తెచ్చారని చూపించాను గదండీ! ఆ పనసకాయ అయితే ఇవాళ పొద్దున్నకి మంచిగా స్మెల్ వచ్చిందనమాట. చెప్పాను గదా! స్మెల్ వస్తేనే పనసకాయ ముగ్గునట్టు మనకి తెలిసిపోద్ది. అనేవాళ్ళు గదా! ఇదివరకు ఎప్పుడైనా మీరు విన్నారా? సున్నుండ, పనసకాయ, జాంకాయ మనం దాచలేము. ఇంట్లో ఎక్కడ దాచిపెట్టినా నేను ఇక్కడున్నాను అంటూ వాసనొస్తుంది అని జెప్పేసి, అలాగే ఈ పనసకాయ గూడా ఈరోజు పొద్దున్న లేచేసరికి గుమగుమలాడిందనమాట అండి. దాన్నయితే ఇక కోసేస్తున్నారు. మా పెద్దోడు, మా వారు కలిసి యుద్ధ ప్రాతిపదికన కోసేస్తున్నారనమాట. ఇదిగోండి నేనైతే టేస్ట్ చూసేస్తున్నాను. చాలా తియ్యగా ఉండి చాలా బావుందండి. కానీ మా పెద్దోడు ఉన్నాడు కదా! నన్నైతే "నువ్వు 4కు మించి ఎక్కువ తినడానికి వీల్లేదు" అనేసి కండిషన్ పెట్టాడనమాట. షుగర్ ఉంది కదండీ దానికోసమని. అదిగోండి చేతులకైతే ఆయిల్ ఖచ్చితంగా రాసుకోవాలండి పనసకాయ కోసేటప్పుడు. లేదంటే జిగురు అంటుకుపోతది. వంట నూనె ఏ నూనె అయినా సరే 2 చేతులకి ఫుల్లుగా రాసేసుకొని తర్వాత కొయ్యాలనమాట. కోసి అలాగే తొనలైతే తీసుకొని పెట్టుకోవాలి. అలాగే ఈ పనస తొనలు ఇదివరకు చెప్పాను కదండీ! కాయలో సగం భాగం తినేసేవాళ్ళని జెప్పేసి అంతలా తినేవాళ్ళు. ఇప్పుడు అంతలా తినేవాళ్ళు, అరిగించుకునేవాళ్ళు ఎవరు లేరు కానండి. అయితే ఒక టిప్ అనమాటండి. ఎన్ని తిన్నా పర్వాలేదు. తిన్న తర్వాత లాస్ట్‌లో మా వారు తాతగారు అలా చేసేవాళ్ళంటండి. పనసకాయ తినేసిన తర్వాత అరచేతిలో నూనె పోసుకొని, ఆ నూనె తాగేసేవారంట. అలాగా నూనె తాగితే అరిగిపోతదంటండి. ఎన్ని పనసకాయ తొనలు తిన్నా గాని. ఇది మీకెవరికైనా తెలుసా? తెలిస్తే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. లేదంటే ఇంకేమైనా చేస్తే ప్రాబ్లమ్ ఉండదా అనేది గూడా నాకైతే కామెంట్ చేయండి. ఇదండి పనసకాయలు కదా! ఎలా ఉంది నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి ముందు.